యూపీలో మత విద్యకు సంబంధించి ఓ భారీ స్కామ్ బయటపడింది. యూపీలో వేలాదిగా మదర్సాలు ప్రభుత్వ నిధులతో నడుస్తున్నా వాటిలో వందలాదిగా అక్రమ మదర్సాలే ఉన్నాయని తేలింది. అక్కడ జరుగుతున్న విద్యా కార్యకలాపాలు, అవి అందిస్తున్న నాణ్యత గురించి ముందే అంచనా వేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొంతకాలం క్రితమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేశారు. సిట్ విచారణలో అనేక చీకటి కోణాలు వెలుగు చూశాయి. అలా అక్రమంగా నడుస్తున్న మదర్సాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు యోగి చట్టపరంగా ముందుకు వెళ్తున్నారంట. మరి ఆ అక్రమ మదర్సాలు ఎన్నున్నాయి, ఎంత మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నాయి అనే అంశాలు దుమారం రేపుతున్నాయి. యూపీలో లెక్కకు అందని మదరసాలు, అక్రమ మదరసాలపై కొరడా జులిపిస్తున్న యోగి. ఒక్క జిల్లాలోనే 313 అక్రమ మదరసాలు. యూపీలో మరో పాత వివాదం కొత్తగా ముదురుతోంది. ఎస్పీ హయాంలో మదరసాలకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పాత్ర మీద కూడా ఇప్పుడు విచారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక అజంగఢ్ జిల్లాలో ఉన్న 700 మదరసాలకు గాను 313 మదరసాలు అక్రమంగా నడుస్తున్నాయని, వాటిలో చాలా వరకు కాగితాల మీదనే ఉనికి తప్ప అవి పేర్కొన్న ప్రాంతంలో మదరసాలే లేవని తేలింది. అంటే దాదాపు 50% మదరసాలు మైనారిటీ ఎడ్యుకేషన్ ఫండ్ నుంచి ప్రభుత్వ నిధులు పొందుతున్నాయన్నమాట. మిగిలిన 387 మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు నడుస్తున్నాయని యోగి సర్కార్ గుర్తించింది. ఇక వాటిలో 47 మదరసాలు మాత్రం ఆధునికత కోసం ప్రభుత్వ నిధులు వాడుకున్నాయని, కానీ అవి అసలు ఉనికిలోనే లేవని అధికారుల విచారణలో తేలింది. ముస్లింలు విద్యలో వెనుకబడుతున్నారనే ఉద్దేశంతో వారికి ఆధునిక విద్య కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న ఆ సౌకర్యాలను మాత్రం ముస్లిం పెద్దలు వాడుకోవడం లేదు. మోడరైజేషన్ పేరిట ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తున్నా ఆ నిధులను మాత్రం దురుపయోగం చేస్తున్నాయన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సాక్ష్యాధారాలతో బయటపెడుతుండడం విశేషం. అయితే దేశమంతా మైనారిటీ విద్య కోసం అనేక రాష్ట్రాలు చొరవ తీసుకుంటున్నా ఆయా మదరసాల్లో ఆధునిక విద్య ఏ స్థాయిలో అప్గ్రేడ్ అయిందనేది మాత్రం ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యమే ముస్లిం మత పెద్దలకు అవకాశంగా మారింది. ఫలితంగా ప్రభుత్వ నిధులను అడ్డదారులు వినియోగించుకోవడానికి మదరసాల ఏర్పాటు జరిగిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. యూపీలోనూ అలాంటి అంశమే ఇప్పుడు మరోసారి బయటపడింది. 2017లో యోగి హయాం మొదలయ్యాక ఇల్లీగల్ మదరసాల గురించి ఫిర్యాదులు అందాయి. దీంతో యోగి సర్కార్ వాటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయించి ఎంక్వైరీ చేయించాడు. అయితే అఖిలేష్ హయాంలో ఇల్లీగల్ మదరసాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించినట్లు విచారణలో తేలింది. అసలు వెరిఫై చేయకుండానే అడిగిన వారికి అడిగినట్టుగా మదరసాల ఏర్పాటుకు అనుమతులు లభించాయట. 2022లో సిట్ తన అధ్యయన పత్రాన్ని యోగి ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్టు ఆధారంగా ఇల్లీగల్ మదరసాలను మూసివేయడంతో పాటు ప్రభుత్వ ఎయిడెడ్ మదరసాలో చదివే పిల్లలకు మత విద్యతో పాటు ఆధునిక విద్య కూడా అందించేందుకు యోగి సర్కారు ప్రయత్నించారు. కానీ ఇస్లామిక్ సంస్థలు, ప్రతిపక్షాలు అడ్డుతగిలాయి. అటు హైకోర్టు కూడా మద్రాసాల్లో బోధించే మత విద్యా హక్కు చట్టం కిందికి రాదని తీర్పునివ్వడంతో యోగి సర్కార్ మరింత ఉత్సాహంగా ముందుకెళ్లింది. అటు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఈ క్రమంలో 2024 అక్టోబర్లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం యోగి ప్రయత్నాలను అడ్డుకుంది. డివి చంద్రచూడ్, జేబీ పార్థవాలా, మనోజ్ మిశ్రా ధర్మాసనం యూపీ సర్కారు మదరసాల విషయంలో ఎలాంటి చర్యలకు పూనుకోరాదని స్టే విధించింది. అయితే సిట్టి విచారణ అనంతరం ఆ రిపోర్టుతో ఇప్పుడు యోగి సర్కార్ అన్ని ఇల్లీగల్ మదరసాలపై ఎఫ్ఐఆర్లో నమోదు చేసి విచారణ జరిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యూపీలో దాదాపు 10,000 ఉన్న మదరసాలు ఎన్ని అసలైనవి, ఎన్ని నకిలీవి అనేది త్వరలోనే తేలే అవకాశం ఉందంటున్నారు. యూపీలో వందలు వేల మంది ముస్లిం పిల్లలు కేవలం ప్రభుత్వ నిధుల మీద ఆధారపడి మాత్రమే మదరసాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందలు వేల కోట్లు కేటాయిస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్షిప్ల రూపంలో, టీచర్లకు జీతాల రూపంలో నిధులు విడుదల చేస్తున్నాయి. మత విద్యకు సమాంతరంగా క్రమంగా ఆధునిక విద్య కూడా బోధిస్తే సామాజిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ అఖిలేష్ హయాంలో ముస్లింలకు పెద్ద ఎత్తున మత విద్యను ఉచితంగా కల్పించే నెపంతో అడ్డగోలుగా అనుమతులిచ్చారని సిటీ నివేదికలో తేలింది. అయితే యోగి సర్కార్ ఇల్లీగల్ మదరసాలపై చర్యలకు ఉపక్రమించడం, ప్రభుత్వ ఎయిడెడ్ మదరసాలను సంస్కరించేందుకు పూనుకోవడంతో ఎస్పీ నేతలు పెద్ద ఇష్యూగా మార్చేశారు.
యూపీలోని బీజేపీ నేతలు తమ హిందూ ఎజెండాను ఆపేయాలని, అలా జరగకపోతే ఇప్పటికే యూపీలో ముస్లిం పాపులేషన్ గణనీయంగా పెరిగిందని, 2027 ఎన్నికల్లో మళ్లీ తమ పాలనే వస్తుందని, మొఘల పాలన తీసుకొస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అక్రమ మదరసాల వెనుక అఖిలేష్ అండ్ టీం హస్తం ఖచ్చితంగా ఉందన్న అభిప్రాయాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు అజంగఢ్ ఎస్పీకి కంచుకోటగా ఉంటుంది. ఎస్పీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఈ అక్రమ మదరసాలు పెద్ద సంఖ్యలో ఏర్పడినట్లుగా యోగి సర్కార్ విచారణలో తేలింది. దీంతో త్వరలో జరిగే దర్యాప్తులో అక్రమ మదరసాలకు ఎవరు ఊతంగా నిలిచారు, ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు. ఈ విచారణ వేగవంతమైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఎస్పీ నేతలపై చర్యలు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. అజంగఢ్లో 100కు పైగా మదరసాలు ఎప్పుడు ఉనికిలోనే లేవని తేలింది. కేవలం నిధులు కొలగొట్టడానికి, ముస్లింలను సంతృప్తిపరచడానికే అఖిలేష్ సర్కారు నిధులు విడుదల చేసిందని యూపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద అజంగఢ్లోని 700 మదరసాల్లో 118 మదరసాల్లో అక్రమ మార్గాల్లో నిధులు పొందుతున్నట్టుగా తేలింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి మదరసాలు మీరట్లో 34, గోండాలో 17, బలరాంపూర్లో 13 మదరసాలు ఉన్నట్లు తేల్చారు. మరి యోగి ప్రభుత్వం చర్యల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.